డేట్ టైం ఫిక్స్ అయింది. ఇక పార్టీ పేరు ప్రకటించడమే తరువాయి. అయితే ఆ పార్టీ పేరుపైనే డైలమా కంటిన్యూ అవుతుందట. మంచి ముహూర్తం, సరైన టైం చూసి రాజకీయ పార్టీ పేరు, జెండా, ఎజెండాపై ప్రకటన చేయబోతున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. అయితే ఆమె రాజకీయ పార్టీ పేరు ఏమై ఉంటుంది, ఏ అంశాలను ప్రయారిటీస్గా తీసుకోబోతూ ఉన్నారు, దీనిపై ఇంకా క్లారిటీ రావటం లేదట. దీంతో కవిత పార్టీ పేరేంటన్నదే ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఈ నెల 25న పార్టీని ప్రకటించబోతున్న కవిత రాజకీయ పార్టీ పేరుపై ఉత్కంఠ. నిన్నటి వరకు తెలంగాణ ప్రజా జాగృతిగా ప్రచారం. ఆ తరువాత టీఆర్ఎస్ పేరుతో రాబోతుందంటూ హడావుడి. లేటెస్ట్గా సర్వోదయ తెలంగాణ పార్టీ అంటూ కొత్త టాక్. పసుపు ఎరుపు రంగుల్లో పార్టీ జెండా. కవిత పార్టీ జెండాలో పిడికిలి చిహ్నం. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్ పార్టీని ప్రకటించబోతున్నారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి సంస్థను నడిపిస్తున్న కవిత వివిధ కారణాలతో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ దగ్గర ఓ కన్వెన్షన్లో 25న ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరిస్తారు కవిత. ఇంతవరకు బాగానే ఉన్న కవిత పెట్టబోయే రాజకీయ పార్టీ పేరుపైనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. జాగృతి తెలంగాణ పదాల కలయికతో తెలంగాణ ప్రజా జాగృతిగా తన పార్టీ పేరును నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎందుకో గాని దానిపై ఆమెకు ఇంకా గురి కుదిరినట్లు కనిపించలేదు. దాంతో రోజుకో కొత్త పేరును కవిత పార్టీ పేరుగా ప్రచారంలోకి తెస్తున్నారు ఆమె మద్దతుదారులు. మధ్యలో కొద్ది రోజులు తమ పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీ పేరు సర్వోదయ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వోదయ అనే పదానికి సాహిత్యపరంగా, తాత్వికంగా చాలా లోతైన అర్థముంది. సర్వ అంటే అందరూ అని, ఉదయ అంటే అభివృద్ధి, మేల్కొల్పు అని అర్థాలు వస్తాయి. అంటే అందరి అభ్యుదయం, సంక్షేమం అని దీనర్థం. సమాజంలో కేవలం కొందరి అభివృద్ధి మాత్రమే కాకుండా కుల, మత, వర్గ విభేదాలు లేకుండా చిట్ట చివరి వ్యక్తి వరకు అందరూ అభివృద్ధి చెందాలని కవిత ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే కవిత తన రాజకీయ పార్టీకి సర్వోదయ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్లు ఆమె మద్దతుదారులు చెబుతున్నారు. ఇక పసుపు కుంకుమ రంగులతో పార్టీ జెండా రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పసుపు రంగును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. విప్లవ భావాలు, కార్మిక సంక్షేమానికి చిహ్నంగా ఎరుపును చేర్చినట్లు చెబుతున్నారు. ఇక జెండాపై పిడికిలి చిహ్నం ఉంటుందని కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ నెల 25న కవిత ప్రకటించబోయే పార్టీ పేరు సర్వోదయ తెలంగాణ పార్టీ అంటే ఎస్టీపీగా తెలుస్తోంది. ఇక ఎన్నికల గుర్తు కోసం కాగడ, కళ్లజోడు గుర్తులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగడ చైతన్యానికి గుర్తు కాగా, కళ్లజోడు దృష్టికి గుర్తుగా భావిస్తున్న కవిత ఈ 2 గుర్తుల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉందంటున్నారు. కవిత రాజకీయ పార్టీ పేరు ఏంటో, తన లక్ష్యమేంటో తెలియాలంటే ఈ నెల 25 దాకా వేచి చూడాల్సిందే.